హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. ఈరోజైతే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా మీగడ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందో చెప్తానండి ఈ వీడియోలోన. మీరు అనుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమే కదా అని. చాలామందికి తెలీదండి. ఈ నాకు కూడా తెలీదు. నేను చాలా 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 రోజుల తర్వాత తెలుసుకున్నానన్నమాట. అమ్మ వాళ్ళకి ఇలా అవుతుంది ఎందుకమ్మా అనేసి అడిగేసి, ఇదంటే నేను మీగడ స్టోర్ చేసిన తర్వాత మీగడ అనేది స్మెల్ వచ్చేయడం, పైనంతా అట్టలాగా కట్టేయడం ఇలాగ అయ్యేది. అమ్మ అప్పుడు అన్నది, "నువ్వు ఎందులోని స్టోర్ చేస్తున్నావు? మీగడ బయట పెడుతున్నావా?" "లేదమ్మా ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నాను." "నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నావా? డ్రీ ఫ్రిడ్జ్‌లోనా?" "నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నానని" చెప్పాను. "లేదమ్మా డ్రీ ఫ్రిడ్జ్‌లోని స్టోర్ చేసుకో. అప్పుడు నీకు కరెక్ట్‌గా వస్తుంది." చూస్తున్నారు కదా! మీగడ తీసిన తర్వాత ఇలాగ బౌల్ తిప్పితే కిందకి పడకుండా ఉంటే మీగడ మనకి చూస్తున్నారు కదా! అసలు స్మెల్ అనేది ఏమీ కూడా రాదండి. పుల్ల వాసన అలా వచ్చేసేది నాకైతే. అందుకనేసని ఈ నేను కొంచెం ఈ టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తే బావుంటుంది కదా అని ఈ వీడియో అయితే షూట్ చేశాననమాట. ఇదైతే నెల రోజులు నేను స్టోర్ చేసిందండి. ఇంకో విషయం, మనము నెయ్యి ఎందులోనైతే కాచుకుంటామో దాంట్లోని అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి. ఉండకుండా ఉంటే మనకి నెయ్యి అనేది ఆహ్ సంవత్సరమైనా కూడా పాడైపోకుండా ఉంటుంది. చాలామందైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. నెయ్యి అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరమే లేదండి. పెట్టకూడదు కూడా అని విన్నాను నేను చాలా దగ్గరల. నాకు కూడా పెద్దగా తెలీదు. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టను. బయటనే స్టోర్ చేస్తాను. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ నాది నెయ్యి పైకి తేలిపోతుంది. ఆహ్, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేపోతే అడుగు పట్టేస్తుంది కిందనంతా. స్టార్టింగ్‌లోనే అడుగు పట్టేస్తే నెయ్యి అంత పర్ఫెక్ట్‌గా రాదు మనకి. అందుకని గ్యాస్‌ని ఎప్పుడు సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంటే మనం స్టవ్ దగ్గరే ఉండాలి. అది అయ్యేంత వరకు. అదన్నమాట. కొంచెం మనం ఓపిక పడితే ఆ నెయ్యొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే, నెయ్యి ఎప్పుడైనా కాచేటప్పుడంట లక్షవారం, శుక్రవారం ఆ రోజుల్లోని కాగబెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి కదా! అందుకని. ఆ విషయం కూడా నాకు మొన్ననే తెలిసిందండి. ఈ టిప్ కూడా మీ అందరికీ షేర్ చేద్దామని. అంటే బుధవారం, సోమవారం ఇలాంటి రోజుల్లో, శనివారం ఇలా కాచుకోండి ఎప్పుడైనా తలకి స్నానం చేసేటప్పుడు. ఎవ్రీ సాటర్‌డే మనం చేస్తాం గదా! ఎలా ఎలా ప్రతి ఒక్క లేడీస్ ఎవ్రీ సాటర్‌డే చేస్తారు. ఏ రోజు చేసినా చేయకపోయినా. ఎవ్రీ ఫ్రైడే చేస్తారు. కానీ ఫ్రైడే మనం చెయ్యం కాబట్టి, చెయ్యకూడదు కాబట్టి మనం సాటర్‌డే చేసుకోవచ్చు. ఇదండి నేను చేయగా వచ్చిన నెయ్యయితే. చూస్తున్నారు కదా! ఎక్కువ శాతం పాలనేవి శివాలయంకి, ఇంట్లో దేవుడికి అయిపోగా కొంచెమే ఉంటుంది. ఇది నెల రోజులు నేను స్టోర్ చేసిందండి. కొంచెం కొంచెం అయితే నేను నెయ్యి తీసేస్తూ ఉంటాను. అదన్నమాట. ఎప్పటికైనా ఆ డబ్బా నిండగా నింపాలనేది నా ఆశ. ఎప్పటికి నెరవేరుతుందో తెలీదు. ఇది వేస్ట్ అండి, జలియాల్సిందేని. చూస్తున్నారు కదా! అది అలాగ అనిస్తే ఇంకా నెయ్యొస్తుంది అన్నమాట అందులోంచి. అందుకనే ఆ డ్యూటీ మా వారికి అప్పజెప్పాను. నాకంత బలం లేదు, నొక్కే బలం. ఆ డ్యూటీ మా వారిది. మా వారు చేస్తున్నారనమాట. ఫైనల్లీ మనకొచ్చిన నెయ్యయితే ఇదండి. నెల రోజులు స్టోర్ చేస్తే. వేస్ట్‌ని జల్లియొద్దు. వేస్ట్‌లోంచి కూడా నెయ్యి తీయొచ్చు అని వీడియోస్ చూసాను. అది కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయిపోతుంది మీకనేసి అది కూడా ట్రై చేశానండి. అదైతే మాత్రం ఫేక్. ఇలా మరిగించి వడగడితే పైన ఆయిల్ ఎలా తేలుతుంది వాటర్‌లో ఏస్తే అలా తేలిందంటేనండి, అది తీసుకొనెళ్ళి మనం నెయ్యిలో వంపామనుకోండి నెయ్యి కూడా ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడూ అలా చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.